అప్డేట్స్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన మోహన్ రావును ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోహన్ రావు మద్దతుతో ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటి వార్తలు వచ్చాయి. దీనిపై సర్కార్ కన్ను తెరిచింది, వాస్తవాలపై దృష్టి పెట్టింది. కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన అరాచకాలకు చెక్ పెట్టే పనిలో పడింది. ఇక మోహన్ రావు ఎవరు తను, అతనిపై అభియోగాలు, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యకలాపై న్యూస్ 360లో వచ్చిన కథనాలతో పెద్ద కదలికనే వచ్చింది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వానికే తలనొప్పిగా మారడంతో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఉన్నతాధికారులను పిలిపించుకొని అన్ని విషయాలను విచారించినట్లుగా సమాచారం. దీంతో మోహన్ రావు అండ్ కోపై వేటు వేసింది. ఇక రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అతను చేసిన లావాదేవీలు, అతని కింద సిబ్బంది నిర్వాకాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది. న్యూస్ 360లో ప్రసారమైన కథనాల పట్ల అతని బారిన పడిన బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారిని మద్దతుతో ఇన్నాళ్ళు మోహన్ రావు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకి రావడంతో అతనికి అనుచరులకు వ్యవహరించిన వారంతా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న భయం ఇప్పుడు వారిలో కనిపిస్తోంది. అయితే మోహన్ రావుపై తక్షణ వేటు తప్పదని, అతని నిర్వాహకాలన్నింటిపైన విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ అవినాష్ అందిస్తారు న్యూస్ రూమ్ నుండి. అవినాష్, చెప్పండి, అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ఇతనిపై వేటు తప్పదనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న నుంచి